ఇక ఈసారి జరిగే లోక్సభ ఎన్నికలు కొన్ని దిక్కుల షురువు అయితే ఇంకొన్ని దిక్కులల్లా కొద్ది రోజులల్లా ఉన్నాయి. ఇక దానికోసం అభ్యర్థులు మస్తుగా ప్రచారం చేస్తుర్రు. అయితే గట్ల పాత బస్తీల ప్రచారం చేయడానికి పోయిన హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత మేడం చూడుర్రి ఏం జరిగిందో. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ప్రచారాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కథ గట్టిగానే ఉన్నది పోర్రి. ఒక పక్క ఇప్పటిదాకా ఓడిపోని అసదుద్దీన్ సారు, ఇంకో పక్క మాధవీలత మేడంకి ఫైట్ బగ్గనే అవుతున్నది. మన శ్రీరామనవమికి పెద్ద లొల్లే అయిన సంగతి మనందరికీ తెలిసిన ముచ్చట్నే నాయే. ఇక ప్రచారానికి పోయిన మాధవీలత మేడంకి ఒక చేదు అనుభవం ఎదురైందిలా. గదేందో చూడుర్రి. చూసిర్రా, ప్రచారంలో భాగంగా పార్లమెంట్ పరిధిలో ఒక ఇంటికి పోయి ఆ ఇంటి బయట ఒక ఆమెకు పాంప్లెంట్ ఇచ్చి ఓటెయ్యాలి అని అన్నది మాధవీలత మేడం. ఇంతల్ని ఆమె పాంప్లెంట్ తీసుకోకుండా మేడం ను నూకేసింది. ఇక ఈ తతంగం అంతా ఆడున్నోడొకడు వీడియో తీసిండు. ఇక మేడంకి కోపం వచ్చి వీడియో ఎందుకు తీస్తున్నావు రా నాయన అని గర్వం అయ్యింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అయింది పోర్రి. ఇక ఈ వీడియోకి కమెంట్లు కూడా బగ్గానే వస్తున్నాయి. కొందరేమో అక్కడ ఓవైసీకి తిరుగులేదు అంటుంటే ఇంకొందరేమో ఇదంతా కావాలనే చేస్తున్నారు, మొత్తం ట్రాష్ అని అంటున్నారు. ఇక గెలిచేదెవరు ఓడేదెవరు అనేది ఇంకో 10 దినాలైతే గాని తెలియదు. ఒకవేళ మాధవీలత మేడం గిట్లా గెలిచిందంటే చరిత్ర తిరగ రాసినట్టే పోర్రి.